జయ జగదంబే. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మ సహస్రనామాల్లో ఈ రెండు ఉన్నాయి. దీని గురించి వివరణ కావాలి అంటారు సత్యవాణి గారు. అంటే మొత్తం శ్రీ విద్యా సాధన ఎలా అనేది ఎలా చేసుకోవాలని ఈ రెండు నామాల ద్వారా అమ్మ అందరు సాధకులకి చెప్పించిందేమో ఆ వాగ్దేవతల చేత. ఎప్పుడైనా అమ్మవారి ఉపాసనలు, పూజలు లేదా పారాయణలు, అర్చనలు ఇవి చేయడానికి వచ్చేసరికి జనం మాట్లాడే మాటలు అమ్మవారితో చాలా ప్రమాదం. నవ్వడం నా ఉద్దేశం వెటకారం గురించి కాదు, ఎంతంత అపప్రథలు ఉంటాయి అని. అపప్రథలని అనొచ్చా దాన్ని? అంతేనేమో, లేదా ఒక తప్పు సమాచారం. అపప్రథ కాకపోతే, అబద్ధం సరైనది కాకపోతే అమ్మవారితో ప్రమాదం. అమ్మవారిది ఏది ప్రమాదం? అమ్మే కదా అనుకుంటే ప్రమాదం. అంతేగాని ఏం చేసినా ప్రమాదమే. ఎంతో దుర్మార్గమైనటువంటి అది ఏమంటారు దాన్ని, అది బాగా ఉంటుంది. అది ప్రజల్లో అమ్మవారు ఉపాసన చేసుకుంటే ప్రమాదం, అమ్మవారి ఉపాసన సరిగా చేయకపోతే ప్రమాదం, ఇలా ఏది మొత్తం ప్రమాదం. ఈ ప్రపంచంలో అన్ని ప్రమాదాల నుంచి రక్షించగలిగిన సర్వసమర్థ అయినటువంటి ఆ తల్లి, ఆవిడ గురించి మనం అలా అనుకుంటాం. కానీ ఒక్కటి నిజం సుమా, నిర్లక్ష్యం మాత్రం భరించదు. చేత కాదు, సమర్థత లేదు, నమస్కారం పెట్టి ఊరుకోవచ్చు. కానీ ఒకటి మొదలు పెట్టి నిర్లక్ష్యం చేస్తే మాత్రం చక్కగా పాఠం చెప్పి నేర్పుతుంది. అది పాఠాన్ని శిక్ష అనుకుంటే కుదరదు, శిక్షణ మాత్రమే. మీకు చాలాసార్లు మా అమ్మ ఉదాహరణ చెప్పాను నేను. చెప్పాను, ప్రబల పళ్ళ పొడి. మా ఇంట్లో తద్దినానికి మా పెద్దనాన్నగారు వాళ్ళు మేము అందరూ కలిసి వాళ్ళం. తాతయ్యదో నాయనమ్మదో తద్దినం. ఈ విషయం చెప్పేశాను, మళ్ళీ ఒకసారి చెప్తాను జస్ట్ కంటెక్స్ట్ కోసం. నేను మా చెల్లి, మా అక్క అంటే కజిన్స్ వాళ్ళే, ఒకే దగ్గర ఏజ్ వాళ్ళం. 6 ఏళ్ళు ఉంటాయేమో నాకు. ప్రఫల పళ్ళబడి తీగా ఉంటుంది. మంచం కింద పడుకుని నాకేస్తున్నాం, కింద వేసేసుకుని చేతుల్లో వేసుకుంటే కింద పడిపోతుంది, చిన్నపిల్లం కదా. ఎవరో చెప్పారు మా అమ్మకి, బయటికి పిలిచింది. మరి బావగారి పిల్లల్ని కొట్టలేదుగా. నాకు రకంగా పడ్డాయి పెరట్లో. చీపురు తెగేసి కొట్టింది. తర్వాత మా దొడ్డమ్మ వాళ్ళు, పార్వతి ఊరుకోవే చచ్చిపోతాడు, పర్లేదు అక్కయ్య వాడికి ఎలా పడాలి. తర్వాత ఆవు పేడ తీసి పళ్ళు తోమేసింది నాకు. ఆవు పేడ పిడకలు చేసి అదే దాంతో కచికతోటి ఈ పళ్ళ పిడకలు చేస్తారు, నీకు ఇష్టం కదా తినిది అని. మరి మా అమ్మకి నేనంటే తక్కువ ప్రేమ. తపస్సు చేసి కంది. అలాగే తల్లినీళ్ళ ఉదాహరణ చెప్పాను మీకు నేను. తల్లి ప్రేమని మనం సందేహించక్కర్లేదు. ఆ ప్రేమ యొక్క అభివ్యక్తి ఎలా ఉంటుంది అనేది. కాబట్టి
అమ్మవారితో జాగ్రత్తగా ఉండాలి అన్నమాట అంత సరైనది కాదు. అమ్మవారితో కాదు, మనతో మనం జాగ్రత్తగా ఉండాలి. అమ్మ సాధన చేసేటప్పుడు ఎటువంటి మర్యాద పాటించాలో మనతో మనం అమ్మవారితో కాదు. అది మన కోసం. అదే ఏ మర్యాదలు నియమాలు పాటిస్తాం అన్నీ మన కోసం, మనం జాగ్రత్తగా ప్రవర్తించడం కోసం, అమ్మ కోసం కాదు. అమ్మకేముంది? ధర్మ వివర్జిత హేయోపాదేయ వర్జిత. వాడికి ఏం కావాలి? ఏమవుతుంది? ఏ నియమాన్ని ఎప్పుడు తోసి రాదనొచ్చో ఆవిడ చేతిలో ఉంది. ధర్మమైన నియమమైన మరొకటైనా. బహిర్ముఖ సుదుర్లభ. ఎవరైతే ప్రవృత్తి మార్గంలో ఉంటారో వాళ్ళకి ఆవిడ దుర్లభ, దొరకదు. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారైనా అనుకుంటారేంటి? కాదండి. బాహ్యాడంబరాలు లేదా బాహ్య ఆచారాలు మాత్రమే పరిగణించదు. నా వాక్యం కాస్త జాగ్రత్తగా గమనించండి. బాహ్యాచారాలు మాత్రమే ఉండాలి. బాహ్యమైన శౌచం ఉండద్దు, ఉండాలి. ఏదో బట్టలు కట్టేసుకుని ఎక్కడో ఒకటి తిరిగేసి ఎలాగో అలా చేసేసి సాగతలా అలా అని చెప్పి అవి మాత్రమే చేస్తారా? మట్టే. చాలామంది ఇది ఈ నా వీడియోల్లో అనేకసార్లు చెప్పి ఉండి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను అనుకోకండి, విసుగు తెచ్చుకోకండి. ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క మాట అది చెప్పబడిన సందర్భాన్ని బట్టి మాల్లో నాటుకునేటువంటి అవకాశం ఉంటుంది. శీతాకాలంలో మొలిచే మొక్కకి వానాకాలంలో గింజలు చల్లేమనుకోండి, నేల మెత్తగా ఉన్న వాన సమృద్ధి పడినా అది మొలకెత్తదు. అలా వేరే సందర్భంలో చెప్పిన వాక్యం మీకు కాలంలో ఫలానాప్పుడు మీకు మీ దృష్టిలోకి రావాలి, అప్పుడు మీరు దాన్ని ఆచరణలో పెట్టాలనుకోండి, అది ఆ కాలంలో మీకు స్ఫురణకు వస్తేనే ఉపయోగం. ఆ ఉదాహరణతో ఇతపూర్వం ఎప్పుడే వేరే సందర్భంలో వేరే ప్రసంగంలో అది ఆ మాట చెప్పుంటే ఇప్పటి సందర్భం వేరు. కాబట్టి ఏం చెప్తున్నానంటే, మడి ఆచారం వద్దని నేను అంటలేదు. అవి మాత్రమే చేసి మిగతా చేయలేదనుకోండి, అమ్మ హర్షించదు దాన్ని. నేను ఎరుగుతున్నాను అలాంటి వాళ్ళని. విపరీతమైన మడి చేస్తారు. మడి చేస్తే మోక్షం వస్తుంది అనుకుంటారు. ఏకంగా మడి చేస్తే మోక్షం వస్తుంది అనుకుంటారు. ఇంకా ఇన్ని చేస్తారు. ఆడవాళ్ళని, ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించరు. ఒక్క శక్తి పూజ సమయంలో తప్పిస్తే వాళ్ళకి మన మనుషుల్లో చూడరనిపిస్తుంది కొందరు. అప్పుడు బహిర్ముఖ సుదుర్లభ. మీరు చేసే ఆచారం, మీరు పాటించే మర్యాద, మడి, శౌచం మీరు కనుక మీ ఎదురుకుండా అతి దగ్గరలో తన రూపానికి దగ్గరగా ఉన్నటువంటి స్త్రీని మీరు గౌరవించకుండా ఎన్ని అర్చనలు చేసినా, ఎన్ని జపాలు చేసినా అమ్మ హర్షించదు, ముమ్మాటికి హర్షించదు. మీ కారణంగా ఇంట్లో ఆడది కన్నీళ్ళు పెట్టిందో మట్టే.
మీ శ్రీవిద్యోపాసన మిమ్మల్ని కాపాడదు. బహిర్ముఖ సుదుర్లభ. ఇది గుర్తుపెట్టుకోవాలి శ్రీవిద్యోపాసకులు. శ్రీవిద్యోపాసకులు లేని వాళ్ళు, వాళ్ళకి నామంతో పనే ఉంది కనుక. ఇంకా బహిర్ముఖ అన్నదానికి నేను అన్నాను ఇందాక, ప్రవృత్తి మార్గం. వృత్తి అన్నదానికి అర్థం చెప్పాను కదా ఇదివరకు. ప్రఖరమైన వృత్తి అంటే ఆ రౌండ్లోకి, సైకిల్లోకి వెళ్ళిపోయేటువంటి అలవాటు. మొగ్గు, ఇన్క్లినేషన్ అంటావా ఇంగ్లీష్లో, అది ప్రవృత్తి అంటే అది. బహిర్ముఖం అంటే కూడా అదే. అంటే ఎక్కడి బహిర్ముఖం, ఎటు బహిర్ముఖం? అమ్మ లోపల వైపు ఉంది కనుక అమ్మకి భిన్నమైనటువంటి దిశలో వెళ్ళడమే బహిర్ముఖం, ఇంకేం లేదు. పెద్ద సంస్కృతార్థం వెతుకోక్కర్లేదు దానికి. ప్రవృత్తి అంటే కూడా అంతే. వృత్తిని కాదనడం, అది నివృత్తి, అంతేగా. ఏదైనా ఒకదానికి జనన చక్రంలో పడి తిరగడం వృత్తి, అవి వదిలేయడం నివృత్తి. వద్దు, నాకు జనన మరణాల చక్రం వద్దు బంగారు తల్లి, వెనక్కి వచ్చేస్తాను, వస్తాను, పనిలో ఉండి వస్తాను, అది వేరే, అది వృత్తి కాదు. నీ పని మీద కిందకు వస్తే అది వృత్తి కాదు, నాకు చేతకాకి వస్తే వృత్తి. కాబట్టి నివృత్తి మార్గంలో అంటే లోపల వైపు వృత్తులన్నీ మానేసి, వృత్తులు అడిగిపోయి అంటారు, వృత్తులన్నీ వదిలిపెట్టి లోపల వైపు తిరగడం, అది కాదు. సంసారం వృత్తి, అదే ప్రవృత్తి మార్గం, అదే బహిర్ముఖం. అమ్మని బయట చూసే ప్రయత్నం చేయడం అంటే విగ్రహాల్లోనూ శ్రీచక్రాలను చూడకూడదా? చూడచ్చు. అప్పుడు కూడా ఎలా చూస్తున్నారు మీరు? శ్రీచక్రంలో అమ్ముంది, విగ్రహంలో అమ్ముంది, స్త్రీలలో అమ్ముంది, గోవులలో అమ్ముంది. ఈ లో చూడగలిగినంతకన్నా సమస్య లేదు. అది బయట జరుగుతుందా లోపల జరుగుతుందా విషయం లేదు. ఎందుకంటే లోపల, బయట కాదు. ఒక అర్చన, ఒక పూజ, ఒక పారాయణ బయటికి చేశారు. ఇవన్నీ కూడా బయటికే కదండి? కాదండి, చర్య మాత్రమే బయట. చూసేది అమ్మని వాటిలో చూస్తున్నా. ఏమండి, నేను చెప్పగలుగుతున్నానా మీకు? మీరు బహిర్ముఖ సుదుర్లభ అన్నారు అంటే ఇంక బాహ్యాచారాలన్నీ వద్దని అర్థం చేసుకోవాలా అని మీరు అన్నారు అనుకోండి, అది కాదండి బాబు, అది కాదు. ఆ ఆచారం పాటించడం వల్ల మాత్రం వస్తుందమ్మా. అప్పుడు దెబ్బతిన్నారని చెప్తున్నాను నేను. ఆచారంలో అమ్మను చూడగలిగారా? అమ్మను చూస్తే కేవలం ఆచారంతో ఆపరు. ఆ లో అనేది చాలా 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 ప్రముఖమైన విషయము. మళ్ళీ మన ఈ పదంలోకి వచ్చేస్తే, ఎప్పుడైతే ఇక్కడ సంసారానికి సంబంధించినటువంటి తపన, వృత్తి, మన ప్రధానమైనటువంటి, దాన్ని ఇంగ్లీష్లో మంచి పదం మెయిన్ స్టే అంటారు ఇంగ్లీష్లో, దాన్ని ఏమనాలి, జీవితంలో ప్రధాన వ్యాసంగం ఈ సంసారం అనుకోండి. ప్రతివాడికి జన్మ ఉంది. ఈ జన్మలో ఈ జీవితాన్ని గడిపేటువంటి క్రమంలో ప్రధాన వ్యాసంగం ఏది? చదువు, ఉద్యోగం, పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళు స్థిరపడడం, పిల్లలకి తోటలు దొడ్లు కొనివ్వడం,
వాళ్ళు ఆనందంగా వాళ్ళ భర్తలతో భార్యలతో కాపురాలు చేస్తుంటే సంతోషించడం. ఎప్పుడెప్పుడైనా సాయంత్రం వేళ రామనామక్షేత్రానికి వెళ్ళడం, లేకపోతే ఏ సామవేదం వారిదో చాగంటి వారితో ఉపన్యాసం వినడం, రిటైర్డ్ జీవితాన్ని అద్భుతంగా నడుపుతున్నాను అని మనం భుజం తట్టుకోవడం, ఇది బహిర్ముఖం అండి, అంతర్ముఖం కాదు. దీనివల్ల మీకు ఈ జన్మలో అమ్మ దొరకడం కష్టం, సుదుర్లభ దొరకదు. అయితే ఏమిటండి మీరు ఇంక గుళ్ళకి గోపురాలకి వెళ్ళిన వాళ్ళందరూ జీవితాలందరూ మట్టి అయిపోయినట్టేనా? మహాప్రభు అలా అంటం లేదు. అమ్మ దొరకదని చెప్పాను. అమ్మ దొరికే మార్గంలో వెళ్తున్నారు. అందులో ఏం సందేహపడక్కర్లేదు. మీరు ఒకవేళ ఇప్పుడు అయిపోతుందా అని అడిగారు, రాసిస్తాను. అవదండి. మీ జీవితంలో ప్రధాన వ్యాసంగం సంసారమైనట్టయితే మీకు ఈ జన్మలో, ఈ కరెంట్ జన్మలో, ఈ నడుస్తున్న జన్మలో మీకు అమ్మ దొరకదు. మడి చేయండి, పట్టుబట్ట కట్టుకుని భోజనం చేయండి, బయటికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోండి, ఎవరిని ముట్టుకోకండి, రజస్వలాద నియమాలు పాటించండి, ఇవన్నీ చేయండి. ప్రధాన భాగం మీది సంసారం వ్యాసంగంలో. అవదండి, అమ్మ దొరకదు. బాబు ఏంటి మరి సంసారంలో వదిలేసుకుని సన్యాసులు కలిసిపోమంటారు ఏంటి మీరు చెప్పేది అదా అని ఎవరికైనా కోపం వచ్చి అడిగితే చేతులు జోడించి చెప్పే విన్నపం. సంసారంలో ఉంటూ కూడా అమ్మనే నమ్ముకొని అమ్మ కోసం తపిస్తూ సంసారం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది, ఏం కాదు. అలా అయితే సంసారం పోషణలాగా సాగేది. పోషణ వస్తుంది, మీకు వస్తుంది. మీరు పై మెట్టు ఎక్కడం కోసం సాధన కుదరట్లేదు మీకు. ఉద్యోగంలో కెరీర్ బిల్డింగ్లో మీకు ఈ జపాలు తపాలు కుదరవు. మీరు అప్పుడు జపతపాలకే ప్రాధాన్యత ఇచ్చి జీవితం సాగిపోయే సంపాదన వస్తోంది కనుక నేను ముందు ఈ సాధనకు ఉపయోగించుకుంటాను జీవితాన్ని అనుకున్నారనుకోండి, మీరు అంతర్ముఖ సమారాధ్యాకేసి వెళ్ళిపోయారు. ఏమీ లేదండి, జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ చాయిసెస్. ఒక క్లిష్టమైన ఒక క్షణంలో మీరు తీసుకునే నిర్ణయం ఏం చేయాలి అన్నది. అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం, మీరు అంతర్ముఖ సమారాధ్యాకేసి వెళ్తున్నారా, బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారా అన్నది తెలుస్తుంది. కాబట్టి సంసారం ముదురుకుని సన్యాసంలో కలిసిపోమని నేను చెప్పడం లేదు. మీ సాధన చేసుకుంటూ సంసారాన్ని నడుపుకోండి అంటున్నాను. కావాలంటే సుమా, అమ్మ కావాలంటే, ఈ వాక్యాలన్నీ అమ్మ కావాలంటే. అంతేకాని నేను సెంటర్లో నుంచుని వెర్రివేధంలారా మీరందరూ సంసారంలో పడిపోతున్నారా, ఇవన్నీ ఈ వెర్రిబాగుడు నేను బాగట్లేదయ్యా. ఎవరు సంసారంలో ఉండాలో, ఎవరు అమ్మకేసి తిరగాలో అమ్మ నిర్ణయిస్తుంది. మన ప్రయత్నం వల్ల మనకు నీ వైపు రావాలనుంది అమ్మ అని చెప్పుకోవడం వరకే. ఆ చెప్పుకోవడంలో భాగంగా నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు అమ్మకేసి తిరగదలుచుకున్నారు, అమ్మ కావాలనుకుంటున్నారు, అప్పుడు మీ ప్రవృత్తులు మీరు ప్రవృత్తి మార్గంలో ఉంటే అమ్మ సాధ్యం కాదు. బహిర్ముఖ సుదుర్లభం అంటే అంతే, మీరు సంసారంలో ఉన్నారా. బహిర్ముఖం అంటే ఎప్పుడూ సంసారమే, ఎప్పుడు సంసారము తత్సంబంధమైనటువంటి విచారం అంటే ఆలోచన, తత్సంబంధమైనటువంటి కార్యకలాపాలు. అవి
ఆధ్యాత్మిక సాధన కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టయితే మీరు బహిర్ముఖంలో ఉన్నారు. పెద్దదానికి లిట్మస్ టెస్ట్ ఇది ఒక్కడే టెస్ట్, ఇంకేమీ లేదు. మీ మొగ్గు ఎటుంది, మీ మొగ్గు సంసారం కేస్తుంది. మహారాజులా చేసుకోండి, సంసారం ఆనందంగా చేసుకోండి. పెళ్ళిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు, ఆస్తులు అన్నీ హాయిగా అనుభవించండి. చివరిలో హాయిగా వెళ్ళిపోండి. ఏముంది, వచ్చే జనంలో చూసుకోవచ్చు. కొంపే ములిపోలేదు, కంగారు లేదు. కాదు, సంసారం అంటే భయం. అమ్మ మళ్ళీ ఈ గర్భవాసం ఎవడు పడతాడు, మళ్ళీ ఉయ్యాల్లో పడుకొని కాళ్ళు చేతులు కొట్టుకుంటూ దిక్కుమాలు బతుకు, నడవలేం, పట్టుకోలేం, చూడలేం, రామానలేం, మాట రాదు. అలాంటి పరిస్థితి మళ్ళీ వద్దా? అప్పుడు తప్పదు, అంతర్ముఖ సమారాధ్య అటు తిరిగిపోవాలి. ఎవరు అంతర్ముఖులు? ఎవరి చేత ఆవిడ చక్కగా ఆరాధించబడుతుంది? ఎవరి చేత అంటే ఎవరు సంసారం కేసి కాకుండా అమ్మ కేసి తిరుగుతారో. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, అంతర్ముఖమైన బహిర్ముఖమైన సంసారంలో కష్టము తప్పదు. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అది మీరు అంతర్ముఖులు అయిపోయారు కాబట్టి కష్టాలు ఉండవనుకుంటున్నారేంటి? అమ్మకేసి తిరిగితే సావుగొట్టి చెవులు మూసేస్తారు గర్భదేవతలు. ఎందుకు? వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్నారు. మీరు వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్నారు. వెనక్కి వచ్చేద్దాం అనుకుంటే ఏం చేయాలి? మొత్తం డ్యూస్ అన్నీ చెల్లించేసేయద్దు. ఏ ఏ కర్మలు ఉన్నాయో ఆ కర్మలు శాంతం క్షయం అయిపోవాలి. వెనక్కి వెళ్ళాలంటే ఎలా? ఇక్కడే ఉన్నాడు, రేపు తీరుస్తాడులే అప్పు, ఓకే, మళ్ళీ ఇన్స్టాల్మెంట్లో తీరుస్తారు. మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఊరుకుంటారండి? అప్పు తీర్చి వెళ్ళాలి. అప్పు తీర్చి వెళ్ళాలండి. కర్మలు తీర్చుకొని వెళ్ళాలి. ఇంకో మార్గం లేదు. కాబట్టి అంతర్ముఖులైపోతే కూడా కష్టాలు ఉంటాయి. బహిర్ముఖులుగా ఉన్నారు, సంసారంలో ఉన్నారు, ప్రవృత్తి మార్గంలో ఉన్నారు అనుకుంటారండి. కష్టాలు ఉండవా? సాధనలో చాలా కష్టాలు అంటారు, సంసారంలో కష్టాలు ఉండవు. మనకి ఏమవుతుందంటే, ఇంగ్లీష్లో పదం ఉందండి, గివెన్ అంటారు. అంటే ఇదంతే, ఇది ఇంతే. సంసారంలో ఎన్ని ఏళ్ళు చదువుతాడు? 23 ఏళ్ళు 25 ఏళ్ళు చదువుకుంటే ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగం చేస్తాడు. ఏమండి? 25 ఏళ్ళ వరకు చదువుకుంటే 25 ఏళ్ళు వచ్చే వరకు, 60 ఏళ్ళు వచ్చే వరకు ఎంతవరకు ఉద్యోగం చేస్తాడు. నాలా పరీక్షలు పోతే అంతకాలం కూడా చేయడు. డిగ్రీ వచ్చాక అంత కూడా చేయడు. కానీ ఈ చదువు చదవడానికి సిద్ధపడతాం. ఎందుకంటే ప్రపంచం అంతా అదే చదువుకుంటుంది. అయ్యా మళ్ళీ మిమ్మల్ని చదువుకోద్దని అంటలేదండోయ్, మిమ్మల్ని పిల్లలు చదువు నేర్పించగడ ఏవి అంటలేదు, వివరిస్తున్నాను అంతే. చదువుకుంటాం. 25 ఏళ్ళు వచ్చే వరకు చదువుకొని ఇంకో 35 ఏళ్ళ పాటు ఉద్యోగం చేస్తాం. అది కూడా మొదట్లో మంచి జీతం రాదు, 40 ఏళ్ళు దాటే వరకు మంచి జీతాలు రావు. బాగానే అయినా కానీ ఓకే. మనం 5 ఏళ్ల నుంచి 25 ఏళ్ళు వచ్చే వరకు, అంటే మాటలు కాస్త బాగా వచ్చిన దగ్గర నుంచి 25 ఏళ్ళు వచ్చే వరకు ఒక శ్రీ విద్యా సాధన మంత్ర జపం ఏదో చెయ్యి. 20 ఏళ్ళ పాటు అన్నీ వదిలిపెట్టి చేస్తామండి. అలా చేసినట్టయితే ఇంక ఈ జన్మే కాదు, ఈ జన్మ కూడా మళ్ళీ ఈ భౌతికతలోకి మన నిర్ణయం లేకుండా రాము. దైవకార్యం మీద వస్తే వస్తాం తప్ప సంసారంలోకి రాము అని ఎవరు చెప్పారు. మొదటి విషయం నమ్ముతామా? 2 నమ్మిన ఈ జపాలు, హోమాలు, స్తోత్రపారాయణలు, తీర్థయాత్రలు ఇవన్నీ చేసేవాళ్ళు అందరూ కూడా దేవుడిని నమ్ముతారు కదా. కానీ ఎలా నమ్ముతారు? కుదిరినప్పుడల్లా కూడా దైవానికి సమయాన్ని కేటాయించాలని నమ్ముతారు. నేనేమంటున్నానంటే,
5 ఏళ్ళ నుంచి చదువు లేదు, సంధ్య లేదు, ఒక్కటే దైవం. 20 ఏళ్ళు చేయాలి. చదువుకి ఏ విధంగా ఎంత కష్టం చేయాలో చెప్తారు పిల్లలకి. ఒరే ఇప్పుడు ఆడుకోకురా, పెద్ద అయ్యాక ఇప్పుడు ఆడుకోకుండా చదివితే పెద్ద అయిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుందిరా అని. అలాగే పిల్లాడికి ఒరే ఇప్పుడు ఆడుకోకురా, జన్మాంతరాలకి ఇంక మళ్ళీ ఈ మన చేతుల్లో లేని జన్మలోకి రావడం ఉండదురా అని చెప్పి కూర్చోపెట్టి జపం చేయిస్తారా? తిండి ఎవడెడతాడండి అంటారు. జపం చేయి. ఎవరు ఏ ఉపాస్య దైవం కోసం జపం చేస్తున్నారో వాళ్ళే పెడతారనే ధైర్యం ఉంటుందా? మామూలుగా అంట అంత ఏమిటో 7 కొండలవాడు దయ్యా, ఏమిటో పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చారు, వాడు బతుకులు బతులు అని 7 కొండలవాడు దయ్యా, అమ్మవారి దయ్యా, రామచంద్రమూర్తి దయ్యా, వట్టి మాట. బాగుంటుందని అంటాం. దేవుడి వెర్రి విధవా అనుకుని నమ్ముతాం మనం. నిజమండి, మన మనసులో ఉంటుందా? నమ్ముతాం, మనం నమ్ముతాం. 7 కొండలవాడు దయ్యా, వెంకన్నబాబు దయ్యా, రామచంద్రమూర్తి దయ్యా, ఏదో ఆయన చూసేది పెట్టి అనుకుంటున్నాం కదా. ఆయనే చూస్తాడని ఉపాసన చేసుకుంటూ కూర్చుంటామా? ఆయన ఎవరు మన మధ్య రంగనబాబు గురించి అడిగారు. రంగనబాబు గారు రామరామ అనుకుంటూ ఉండేది, నీళ్లు పోసేవాటాను, చదువు సందేహం లేదు ఆయనకి, ఇళ్లలో నీళ్లు పోసేవాటాను. సరే రామదర్శనం అయింది, రంగనబాబు గారు అయ్యాడు. రంగనబాబు కాస్త వదిలేశాడు. అయినా మనం వదిలేయగలమా? వదలలేం. ఇది పట్టుకుని మన ప్రయత్నాన్ని నమ్ముకుని, మన ప్రయత్నం చేసి దైవాన్ని నమ్ముకోవడం కాదండి, మన ప్రయత్నాన్నే నమ్ముకుని సంసారం నడిపిస్తాం. దేవుడిని అప్పుడప్పుడు క్రెడిట్ ఇస్తాం దేవుడికి కూడా. నేనేమంటున్నానంటే అంతర్ముఖ సమారాధ్య అనేటువంటి స్థితి మన దైవంలో చూడాలి అంటే మనం అంతర్ముఖులమై సమారాధన చేయాలి పరమేశ్వరుకి. నువ్వేం చెప్తున్నావురా? ఓ పక్క మామూలుగా పెళ్ళిళ్ళు చేసుకో, సంసారం చేసుకో అంటావు, మళ్ళీ ప్రయత్నం మాత్రమే చేయి, అటు దైవాన్ని ఇది చేయకు, 2 ఎలా చెప్తారు అబ్బాయి అంటారు కదా. అంతర్ముఖ సమారాధ్య అనేటువంటి స్థితిలో ఉండే పరమేశ్వరి అంటే లోపలికి అంతర్ముఖమే చూస్తే దొరికే పరమేశ్వరి ఎవరైతే ఉందో ఆవిడ్ని సాధన చేసే జన్మలు ఎటు చివరివే ఉంటాయండి, ఎటు చివరివే ఉంటాయి. ఈ లోపల అంతా మనం పిల్లలు మన్ని చూడాలి, మనం పిల్లల్ని చూడాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇందులోనే ఉంటాం. అయ్యాయి తప్పు కాదు. నేను అలా అంటుంది ఒకటే, అంతర్ముఖ సమారాధ్య అయినటువంటి లలితా పరమేశ్వరి, ఇంకో పేరు భువనేశ్వరి, ఏదేవైనా అమ్మవారు, ఆవిడని మీరు చేరుకునేటువంటి ఈ నామాన్ని మీరు సాధన చేసేటువంటి స్థితి ఎప్పుడు అంటే చివరి 5-6 జన్మల్లోనే ఉంటుంది. మిగతాది ఉట్టి పారాయణ మాత్రమే. నిజంగా వెళ్ళిపోయి ఈ టైంకండి, ఏది ఆ మార్గంలోకి వెళ్ళిపోయి చచ్చిపోవడం కాదు, ఆ మార్గంలోకి వెళ్ళిపోయే టైంకి మిగతా విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. మీరు వెంటనే అడుగుతారు, ఒరే నువ్వు చిన్నప్పటి నుంచి బోళ్ళు చెప్తావు, సినిమాలు చూశానంటావు, అమ్మాయిలకి లేటు కొట్టానంటావు, ఇంకేదో చేశానంటావు, నీ అంతా గలయ్యా, మరి 5-6 జన్మలు అంటావు రే, ఇప్పుడు ఇది ఎన్నో జన్మరా అది ఎవరన్నా కసిగా అడిగారు అనుకోండి. అప్పుడు నేను ఏం చెప్తానంటానండి, అదంతా సంసారం అండి బాబు గారు, అదంతా సంసారం అండి. మీరు చెప్పినవన్నీ చదువుకోవడాలు, కొంపల్ని పెట్టేసి అల్లరి చేయడాలు, ఇంటి మీద గొడవలు తీసుకురావడాలు, ఆడకుక్క అయితే అందంగా కనిపించడాలు, ఇన్ని దరిద్రాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ సంసారం, సందేహం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
మీరు నా గురించి అడిగితే చెప్తున్నాను సమాధానం. ఇవన్నీ ఇలా ఉండగా నేను అమ్మని ఆరాధించవలసిన సమయం ఉంటుంది కదా, ఏదో అది 6 గంటల, అరగంట, 16 గంటల 10 నిమిషాల, ఏదన్నా కానివ్వండి, అప్పుడు నా ప్రాధాన్యత ఒక్క అమ్మవారు. ఇవాళ అర్థం చేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళాలి, కొమ్ములిపోతుంది ఆఫీస్ మానేసి అర్చన చేసుకున్నానండి. ఇప్పుడు జపం చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మిగతా పనులన్నీ ఆపేసి జపం చేసుకుని ఆఫీస్కి వెళ్ళేలా కుదుర్చుకున్నాను. మిగతా పనులు దుబ్బాయి, సందేహం లేకుండా దుబ్బాయి. ఎంతవరకు అంటే చెప్పాను మీకు ఈ విషయం చాలాసార్లు. ఆయన సాయంత్రం జపం చేసుకుంటాడు, సంధ్య పరుచుకుంటాడు. ఆయన కదపకండి ఆ టైంలో అనిపించుకునే వరకు. మొదట్లో విక్రింతగా ఉంటుంది, తర్వాత గౌరవంగా ఉంటుంది. మీరు దాని యందు ఎంత నిష్ట కలిగి ఉన్నారో విషయం. కాబట్టి సంసారంలో ఉన్నానండి, పీకిల వరకు ఉన్నాను. కానీ ఎప్పుడెప్పుడు నేను సంసారానికి సాధనకి మధ్యలో నేను ఎన్నుకోవాల్సి వచ్చిందో సాధన మాత్రమే ఎన్నుకున్నాను బాబు. అందువల్ల ఆ ధైర్యంతో మీకు చెప్పగలుగుతున్నాను. నేను ఆ ధైర్యంతో చెప్పగలుగుతున్నాను. అంచేత చివరి జన్మల్లో మాత్రమే అటువంటి మొగ్గు సాధ్యం. అటువంటి మొగ్గు చివరి జన్మల్లోనే సాధ్యం. ఈ లోపల తెలుసుకుంచుకోవడం ఏమిట్రా ప్రయోజనం? నేను ఎప్పుడు మీకు చెప్పే ఉదాహరణ, నాన్న తీసుకెళ్ళేవాడు కాకినాడ. నాన్నుల్లో పడుకుంటుండేవాడిని, ఖర్చు వేసేవాడు, చొంక ఖర్చుకుంటే పాపం ఆ ప్యాంటు మీద పడుకుంటాడు. మధ్యలో బస్సు ఆగుతుంది, ఏ కారు పడుతుంది కదా, అందుకని పడుకోబెట్టుకుంటాడు. మధ్యలో చల్లేస్తాం, బయటికి నీలం తాళ్ళు, ప్లాస్టిక్ తాళ్ళు అవి కనిపిస్తూ ఉంటాయి. ఏ ఊరు నాన్న? తాళ్ళు రేవురా, కనిపిస్తున్నాయి కదా, ఆ పడవలు అవి చేస్తున్నారు, అవునా, నైలాన్ వైర్లు అల్లుతున్నారు, తాళ్ళు రేవు. సరే, మళ్ళీ పడుకుంటాం. ఇంకో చోట ఆగుతుంది బస్సు, వాడు కుంకుమ పెట్టేసి అందరికీ 10 పైసలు పావలా ఏదో తీసుకుంటూ ఉంటాడు. మళ్ళీ బయట చూస్తాం. ఏ ఊరు నాన్న? పటవాల నాన్న, అమ్మవారి గుడిది. ఇక్కడేగా ప్రతిసారి ఆపుతాడు కదరా బస్సు. మళ్ళీ అడుగుతావు, పటవాలంటే నీలమరాజు గారు ఊర్రా, మా నీలమూరు. సరే నాన్న, మళ్ళీ పడుకుంటాం. ఒక్కసారి వాసన కడుపులు దేవినట్టు టక్కులు వేస్తాం. నాన్న ఏ ఊరు నాన్న? చొల్లంగి నాన్న, నత్తలు కదా బయట ఆరిపోస్తారు, పడుకో. అయిపోయింది. ఇంకాసేపు మెల్లిగా లేపుతాడు నాన్నగారు సముద్రం చూస్తావా? చూస్తాం. బయటికి సముద్రం చూస్తాం, ఉప్పు మళ్ళీ చూస్తాం. చెప్తాడు, ఉప్పు మళ్ళీ ఎలా చేస్తారో చెప్తాడు. సముద్రంలో పడవలు కనిపిస్తాయి. ఇక్కడ తరంగాలు ఏమి ఉండవే నాన్న విశాఖపట్నంలో లాగా? వెర్రి ప్రశ్న. కాకినాడలో ఉండవు నాన్నగారు అంటాడు నాన్న. ఎంఎస్ఎన్ ఇంక వచ్చేసాను నాన్న, వచ్చేసాం. ఉప్పుమళ్ళు కనిపించాక కాకినాడ వచ్చేసాం. మళ్ళీ కూర్చుంటావు, ఇంక పడుకోకుండా చూస్తావు ఊరు. అలాగే ఎంఎస్ఎన్ చార్టీస్ వచ్చింది. సరే, బాగానే జగన్నాథపురం ఇంక దిగిపోవడమేనా? పాత బస్ స్టాండ్ దిగుదాం నాన్నగారు, బూరిగాడి సైకిల్ తీసుకెళ్దాం. ఇక జగన్నాథపురం దగ్గర దిగిపోదాం. వద్దురా, సైకిల్ నాన్న, అక్కడితో సైకిల్ వేసుకెళ్ళిపోవచ్చు కదా, అది సైకిల్. దిగాం పాత బస్ స్టాండ్. ఈ మొత్తం ప్రయాణం ఏం చెప్పాను మీకు? మా నాన్న నాది ప్రయాణమా? కాదండి. నేను పెద్ద అయ్యాక నేను ఒక్కడిని రావాల్సి వచ్చింది కాకినాడ. పడుకొని వికార పెడుతుంటే బస్సు కిటికీ పక్కన పడుకుని ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే తాళ్ళు కనిపించాయి, పడవలు కనిపించాయి. తాళరే వచ్చామా? నత్తల వాసన వస్తుంది, చల్లంగా వచ్చామా?
కాలం వచ్చేసిందిగా జగన్నాథపురమే అయిపోయింది. ఇంకా పాత బస్ స్టాండ్ వరకు వెళ్తే బూరిగాడి దగ్గర సైకిల్ తీసుకోవచ్చు, లేదు నా రూమ్ ఉంది, రూమ్కి వెళ్ళిపోయి నా సైకిల్ తీసుకోవచ్చు. ఏం జరిగింది? ఇంతకుముందు నేను మా నాన్న ఒళ్ళో పడుకుని కాకినాడ ఊరు చూడడానికి వచ్చినప్పుడు మా నాన్న చూపించాడు. నేను ఏ బొంగు లేదు కాకినాడ నేను చేసేది. మా నాన్న చిటికెనలు పెట్టుకుని వెళ్ళడం, మా నాన్న రకరకాల కొట్టుకు వెళ్తే అక్కడ వాళ్ళు పలకరిస్తుంటే కొనుక్కుంటూ తింటూ నా చేతులు పట్టుకొని ఇంకా డిమాండ్ చేస్తూ అది అక్కడ పకోడీ కొనమా, ఇక్కడ పాలకోవా కొనక అనుకుంటూ నాన్న వెనకాల ఏ పని లేదు, రూపాయి పావుల పని లేదు. ఊరికే నాన్న పని చేసుకుంటాడు, మందులు కొట్టాడు, మొరటి కొట్టాడు, ఎరువులు కొట్టాడు, ఏం చేస్తాడు. నేను వెళ్ళినప్పుడు ఈ తిరిగిన తిరుగుడు, నాన్న చూపించిన గుర్తులన్నీ ఉంటాయి. అప్పుడు నేను సొంతంగా చేయగలుగుతాను పని. నాన్న జగన్నాథపురం దీపం పాత బస్ స్టాండ్కి వెళ్ళకు, కుడిపక్క వెళ్ళిపోతే సినిమాల వీధి పక్క కొద్దిగా వెళ్ళేమంటే మనకి ఎరువులు ఇచ్చేవాడు వాడే ఉంటాడురా, అక్కడ ఎవడో ఉంటాడు, వాడు సుబ్బారావు ఏదో పేరు చెప్తాడు. వాడు తెలుసు నా మనకి ఏం ఇవ్వాలో. అయినా ఇదిగో ఈ కాగితం మీద రాసేసాను, ఏదో ఫాస్ఫరస్ మరొకటో తెచ్చుకు వేసేసుకో, ఊళ్ళోకి వెళ్ళకు. అప్పుడు నేను ఎవరిని అడగక్కర్లేదు, ఎరువులు దిద్దుకోవడం ఎక్కడన్నాను, నా పని నేను చేసుకొచ్చేస్తాను. ఇప్పుడు మీకు నేను చెప్పిన సాధన అది. మీది వేళ సంసారంలో ఉన్నారు అనుకున్నాం, కాసేపు ఎవరు తిట్టుకోకండి, మీ సంసారంలో ఉన్న దొంగ నువ్వు గట్టెక్కేస్తున్నావు, మీ సంసారంలో ఉన్నామిట్రే అనకండి. అయ్యా నేనైతే గట్టెక్కే ప్రయత్నంలో ఖాయంగా ఉన్నాను, రెండో అభిప్రాయం లేదు. మీరు ఎంతమంది గట్టెక్కడానికి సిద్ధంగా ఉన్నారో, గట్టెక్కడానికి ఇష్టపడుతున్నారో, అయినా సంసారంలో ఉన్నారు, వాళ్ళు ఇది విన్నారనుకోండి నేను చెప్పేది. ఈవేళ మీరు సాధన చేయకపోయినా, ఈవేళ మీరు అంతర్ముఖ సమారాధ్య అనేటువంటి నామం మీద మీ ప్రవర్తన, మీ ఆచారం, మీ సాధన లేకపోయినా, మీరు బహిర్ముఖ సూర్యులపైనటువంటి అమ్మవారికి దండం పెట్టి అమ్మ ఇంతేనే దండం పెట్టుకుంటాం అంతే. ఊరికే దసరాలు ఒకసారి, మూల పూజలు ఒకసారి చేసుకుంటాం, మడి కట్టుకుని సంబరపెడతాం, మా ఇంట్లో దసరాలు చేస్తాం బాగా అనుకుంటాం, అంతవరకే అనుకోండి. ఎప్పుడో ఏదో ఒక జన్మలో చివరి జన్మలు రావు. అప్పుడు ఈ వెలుగులోకి ప్రయాణం గడి చెప్పిన ఉంటాయే, అప్పుడు మీకు స్ఫురిస్తాయి. ఊరే నిన్న చెప్పింది ఈవేళ గుర్తుండదు, ఏ జన్మలోనో చివరి జన్మలో వచ్చినప్పుడు అప్పుడే వింటానురా. మంచివారే అన్నీ గుర్తుంటాయండి. మీ చిత్తం చేసే పని అదే, దాస్తుంది, మీకు స్ఫురింపజేస్తుంది. ఏమండి బాబు చిత్తం చేసే పని అదే అంటున్నారు, చిత్తశుద్ధి అంటారు, చిత్తాన్ని మొత్తం క్లీన్ చేసేస్తారని చెప్పారు కదా. ఇవి ఎక్కడ ఉంటాయి? ఆ క్లీన్ చేయడంలో పనికొచ్చే ఉంచుకోలేటండి. మీరు మీ పాత బీరుగా శుభ్రం చేసుకుంటున్నారండి, చిన్నప్పుడు మీరు మందారపు పుస్తకంలో పెట్టుకున్నటువంటిది దొరికింది ఎండిపోయి, దాని గురించి ఎంత కొట్టుకున్నారో గుర్తొచ్చింది, మీరు మీ చెల్లిను నవ్వుకున్నారు, పక్కన అడిగారు. మీరు మెడలో ఆంజనేయ స్వామి లాకెట్ పెట్టారు, బంగారంది, పోయిందనుకున్నారు. మీరు కాగితాలన్నీ బట్టలు తీసేసి పాత పేపర్లు తీసేద్దుని కింద పడింది అది ఆంజనేయ స్వామి బిళ్ళ. పడేస్తారేంటి? మందార పూలు పడేసినట్టే ఆంజనేయ స్వామి బిళ్ళ కూడా పడేస్తారా? ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం పోయిందనుకున్నాం, ఇప్పుడు ఉంది ఏమిటో పాతది అని చెప్పి ఎండిపోయిన మందార పువ్వుని పడేసినట్టే మీ ఆంజనేయ స్వామి బిళ్ళ పడేస్తారండి? పడేయరు కదా. బంగారం బిళ్ళ మీది విక్కిలి ఆంజనేయ స్వామిది, ఎక్కడ పడేస్తారు? అలాగే అక్కర్లేని పనికి వాళ్ళి బంగారం లాంటి మాటలు అన్నీ ఉంటాయి మీ చిత్తంలో దాచుకుని. చిత్తశుద్ధి చేస్తున్నారు. పనికి మాలిన ఆశలు వచ్చి వెళ్ళి పోనిస్తారు. అమ్మని ఇలా పట్టుకోవాలి, సంసారాన్ని ఇలా వదులుకోవాలి అని ఎప్పుడో ఒక జన్మలో చెప్పాడు 2026లో. మీకు మళ్ళీ 2000 జన్మలో ఎప్పుడు గుర్తొచ్చిందో గుర్తొస్తుంది. వెలుగులోకి ప్రయాణం గడి చెప్పాడని ఉండదు. అంతర్ముఖ సమారాధ్య అనేటువంటి స్థితిలో ఉన్న పరమేశ్వరికేసి మనం మొగ్గినప్పుడు ఇలా ఉండాలి మన పట్టు. సంసారం కంటే కూడా సాధన ప్రధానం కావాలి
అనేటువంటి మూల సూత్రం ఆ వేళ మీకు బలంగా గుర్తొస్తుంది. బంగారం ఆంజనేయ స్వామి బిళ్ళ కళ్ళకద్దు దాచుకుంటారు. ఏమండి? కళ్ళకద్దు దాచుకుంటారు. కాబట్టి చిత్తశుద్ధి అంటే ఉన్నదంతా తుడిచేయడం కడిగేయడం కాదండి, అందులో పనికొచ్చి ఉంటాయి. ఎప్పుడో ఎవరో చెప్పి 6 ఏళ్ళప్పుడు నాన్న చెప్పిన గుర్తులు 16 ఏళ్ళప్పుడు గుర్తు రాలేదా? దయాల్బాగ్ స్టోర్కి వెళ్ళాలంటే పాత బస్ స్టాండ్లో దిగుతారు, బూరిగాడి సైకిల్ పెట్టుకెళ్తారు. ఎరువుల సంచి కొనుక్కోవాలంటే పాత బస్ స్టాండ్కి ఎందుకు వెళ్తారు? జగన్నాథపురంలో దిగుతారు. అది మరి జ్ఞాపకమేగా. అక్కడెక్కడో దేవాలయం వీధిలో జిలేబీ వేస్తారు, అది గుర్తే. నాన్నతో వెళ్ళినప్పుడల్లా మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు నాన్నకి ఇద్దరు దేవాలయం వీధి తీసుకెళ్ళావు కదా, జిలేబీ ఇప్పుడు ఇప్పించావా? అప్పటికి ఆ జ్ఞాపకం ముఖ్యం. మీ అంతటా మీరు పనిచేస్తున్నారు అంటే మీరు సాధనలోకి వచ్చేసారు, మీ ఇల్లు మీరు నడుపుతున్నారు, నాన్న కాదు, లేదా నాన్నకు సహాయం చేస్తున్నారు. అప్పుడు మీరు బాధ్యత కలిగినటువంటి ఒక పాత్రలో ఉన్నారు. అప్పుడు దేవాలయం వీధిలో జిలేబీలు మీకు పెద్ద విషయం కాదు. ఎక్కడి నుంచి వెళ్తే ఎరువుల సంచి తెచ్చుకోగలుగుతారో అది ముఖ్యం. అంటే ప్రయోజనం నెరవేరేటువంటి జ్ఞాపకాలు ఉపయోగం. సాధనేనా అంతే. నాన్నతో వెళ్ళినప్పుడు వేరే, సంసారంలో ఉన్నప్పుడు వేరే ఉన్నాయి. ఎక్కడ మంచి భూములు దొరుకుతాయి, ఎక్కడ మంచి పిల్లాడు దొరుకుతాడు, ఎక్కడ మంచి చదువు దొరుకుతుంది, ఎక్కడ మంచి ఉద్యోగం దొరుకుతుంది, ఇవన్నీ సంసారమే. అవి ఇప్పుడు అక్కర్లేదు, సాధనలోకి వచ్చేసారు. ఎలా చేస్తే బహిర్ముఖ సుదుర్లభైనటువంటి అమ్మని అలా కాదమ్మా అంతర్ముఖమారాధ్యగా ఉండి నా తల్లో నా ఎందు అని అడగడానికి ఏం చేయాలి? అవి కూడా నాన్న చెప్పాడు, అది పాటిస్తారు. కాబట్టి ఈవేళ చెబితే సంసారంలో ఉన్న వాళ్ళకి ఏం ఉపయోగం అని రానివ్వకండి బాధ. ఎప్పుడూ విన్న మంచి మాట ఉండనే ఉంటుందమ్మా. రాతి మీద చల్లిన విత్తనం వానాకాలం వచ్చేసరికి ఆ రాతికి మధ్యలో ఉంటే క్రివిస్ అంటారే, చీలిక, అందులో ఉన్న మట్టిలోంచి కూడా మొక్క మొలుస్తుంది. ఎడొచ్చి వర్షంతో రావాలి, జల్లు పడాలి, వేసిన విత్తనం వృధా కాదు. అది అంతర్ముఖ ఆరాధ్య, అది బహిర్ముఖ సుదుర్లభ. బాహ్యాచారాలు మాత్రమే కాదు, అంతర్ముఖులవ్వండి, పరమేశ్వరుని పట్టుకోండి, మీ ప్రాధాన్యత సాధన కానివ్వండి, అప్పుడు అమ్మ దొరుకుతుంది. సరే, ఇంకొకటి చూద్దాం టైంని బట్టి. ఇంకా 2-3 ప్రశ్నలు ఉన్నాయి. కృష్ణ అవస్థా పంచకం అడిగాడు విజయ్ కుమార్ గారు. మౌనం అంటే అన్నారు. వెంకటేష్ ప్రసాద్ కావాలి, నృత్యమో సంగీతమో చూస్తాను. ఈ వచ్చే రోజుల్లో 2-3 రోజుల్లో ఎప్పుడు వీలు చేసుకో. ఇప్పటికే 43 నిమిషాలు దాటిపోయింది కదా. ఇందులో ఏ టాపిక్ మొదలెట్టినా కానీ కాస్త ఎక్కువసేపే పడుతుంది. అంచేత మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ ఇంకో విషయం మాట్లాడుకుందాం. ఈ లోపల ఎలా అమ్మకేసి తిరగాలో ప్రయత్నం చేయండి. సంసారం ఉంటుంది, ఉండనివ్వండి. నిజంగానే మనం అంత ఆస్థ ఉండి సంసారంలో పడిపోకుండా నిజంగా వెళ్ళగలిగేంత అటువంటి మానసిక స్థితి ఉంటే పదాన్ని నేను కావాలని అలా వాడుతున్నాను. ఎప్పుడూ కూడా చాలామంది వచ్చేయడం ఎలాగో అనుకుని ఎవరో ఆలోచించరు. చాలామంది ఆలోచించరు. పునర్జన్మ ఉంటుందని తెలుసు, మనం చేసే మంచి పనులు చెడ్డ పనులు వాటికి ఫలాలు ఉంటాయని తెలుసు, అన్నీ తెలిసి కూడా నడుపుకుంటూ ఉంటారు జీవితాన్ని. అలా ఉండకుండా ఈ జీవితం అంటే భయపడేవాళ్ళు, భయపడే సంసారం అంటే జీవితం భయం కాదు, సంసారం అంటే మళ్ళీ ఇక్కడికి ఏమొస్తామని అనిపించిన వాళ్ళు ఇప్పుడు తిరగలేకపోయినా అమ్మకేసి ఆర్ తిరిగి ఉండకపోయినా ప్రయత్నం చేయండి, ప్రార్థించండి. ప్రేయర్స్ నెవర్ గో అన్ఆన్సర్డ్.
అమ్మకి చేసిన ప్రార్థన దానికి ఫలం ఇవ్వకుండా అమ్మ ఉండదు. కాలం ఉంటుంది. అది అమ్మల కాలమా అమ్మ కాలమా అది ఆవిడ నిర్ణయిస్తుంది. ఏమండి, హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.